హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ స్టవ్ గమనించండి, ఎంత ఆయిల్ అంతా పడి ఎంత గలీజ్గా ఉంది కదా. సో ఇట్లా మొండి మరకలుగా పట్టిన స్టవ్ అయినా సరే, ఎంత జిడ్డుగా ఉన్నా సరే, జస్ట్ సింపుల్గా ఈజీగా క్లీన్ అయ్యే ప్రాసెస్ అనమాట. ఏదైనా ఒక షాంపూ తీసుకొని ఒక ప్యాకెట్ వాటర్లో కలిపేసుకొని తర్వాత కొద్దిగా డెటాల్ యాడ్ చేసేసుకొని ఈ రెండింటిని కాంబినేషన్ని ఏదైనా స్ప్రే బాటిల్లోకి వేసుకోండి. మీరు స్ప్రే చేసుకున్నా సరిపోద్దు, లేదంటే డైరెక్ట్గా అయినా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, స్ప్రే చేసేసి జస్ట్ మనము నార్మల్గా గిన్నెలతో మీ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దానితో కాస్త అలాగా రఫ్ చేసి ఉన్నామంటే కూడా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. అసలు ఎటువంటి వాసన ఉండదు. ఇక్కడైతే ఎగ్ మరక ఉండింది, సో అదంతా కూడా పోయి మనకి స్మెల్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. డెటాల్ వేయడం వల్ల బల్లులు బొద్దింకలు అయితే స్టవ్ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. డెటాల్ వాసనకి బల్లులు అయితే అసలు నిలబడవు. సో కాబట్టి ఇలాగ క్లీన్ చేసుకున్నారని అంటే నీట్గా క్లీన్ అవ్వడంతో పాటు మీకు బల్లులు బొద్దింకల సమస్య కూడా కంప్లీట్గా పోతుంది. ఇలాగా ఒక షాంపూ ప్యాకెట్ని అయితే తీసుకొని దీన్ని ఇలాగ పొడవుగా కట్ చేసేయండి. తర్వాత దాన్ని అది స్టేబుల్గా నిలబడడానికి ఏదైనా పెట్టేసి దాంట్లోకి కొంచెం నిమ్మరసము అలాగే కొద్దిగా ఈనో పౌడర్ని వేసేసి వాటిని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈనో ఎక్కువ వేసారంటే బాగా నురగొచ్చేసి పొంగినట్టు అవుతుంది. తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసేసుకుంటే మంచి క్రీమ్ లాగా ఫోమ్ టెక్స్చర్ వస్తుంది అనమాట. ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనినైతే మనము చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కాళ్ళకి ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా, కాళ్ళ పగుళ్ళు వస్తాయి. చలికాలం వచ్చినప్పుడు మాయిశ్చరైజర్ రాసుకొని బయట తిరగడం వల్ల డస్ట్ పట్టేసి పగుళ్ళు అయితే ఇంకెక్కువగా నల్లగా అయిపోతూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు దీనిని మంచిగా నీట్గా డీప్ క్లీన్ చేసేసుకోవచ్చు. వీక్లీ వన్స్ చేశారంటే మీ కాళ్ళు మంచిగా స్మూత్గా ఉంటాయి, పగుళ్ళు అనేవి లేకుండా ఉంటాయి. లైట్గా పగులు స్టార్ట్ అవుతున్నా కూడా మొత్తం నీట్గా కంప్లీట్గా పోతాయి అనమాట. ఇలా బాగా రుద్దేసిన తర్వాత వాటర్ వాష్ చేసేసుకోండి. వాడగా సిజర్లు అయితే షార్ప్నెస్ తగ్గిపోయి ముద్దుగా అయిపోతూ ఉంటాయి. ఏం కట్ చేసినా కట్ అవ్వవు కదా. సో సింపుల్గా ఇంట్లో ఉండేదాంతో మనం మంచిగా షార్ప్ పదం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాగ మీ అందరి ఇళ్ళలో కూడా ఉప్పు ఉంటుంది కదా, ఉప్పులోకి అయితే ఇలాగ సిజర్ని పెట్టేసి కొద్దిసేపు ఇలా చేసామంటే సిజర్ అయితే మంచి షార్ప్నెస్ వస్తుంది అనమాట. పట్టు చీరలను అయితే మనము చాలా నీట్గా పెట్టుకోవాలని చూస్తూ ఉంటాము, ఐరన్ చేపించి మంచిగా పెట్టుకుంటాం కదా. కాకపోతే ఇవి అప్పుడప్పుడు ఫోల్డింగ్స్ పోతూ ఉంటాయి. మనం పెట్టుకున్న ప్లేస్లో నుంచి దుమ్ము పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి, లేదంటే ఏవైనా చిన్న చిన్న బొద్దింకలు లాంటివి కూడా పోతూ ఉంటాయి కదా. సో అలా అవ్వకుండా నీట్గా ఉండాలి అని అంటే కనుక ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనము పెట్టుకున్నట్టుగా సేఫ్గా ఉంటాయి అనమాట. ఇలాగా హ్యాంగర్ తీసుకొని దానికైతే బ్లౌజ్ని పెట్టేసుకొని దానికి మనం శారీ ఫోల్డింగ్తో ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఇలాగా బ్లౌజు శారీ రెండు కూడా హ్యాంగర్కి పెట్టేసుకున్న తర్వాత ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ అయితే మన దగ్గర ఎక్కువగా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కదా, అలాంటి బ్యాగ్లను అయితే తీసుకొని మనకి శారీ లోపలికి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ హ్యాంగర్ బయటకు వచ్చే విధంగా కింద తాళ్ళు ఉంటాయి కదా, సో ఈ థ్రెడ్స్ని ఒకసారి ఇలాగా నాట్లో వేసారంటే నీట్గా ఉంటాయి, డస్ట్ పట్టకుండా ఉంటాయి, సేఫ్గా ఉంటాయి. ఇలాగ ఒక గిన్నెలోకి కొంచెం పసుపుని అలాగే కొద్దిగా బేకింగ్ సోడాని వేసేసుకోండి. దాంతోపాటు కొంచెం ఫేస్ పౌడర్ వేసుకోండి. ఇలాగ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. దీనిని దేనికోసం వాడతామంటే మనము రెగ్యులర్గా ఇంట్లో చీపురు వాడుతూ ఉంటాం కదా, అది కొద్ది రోజులు పోయినాక కొంచెము వాసన రావడము లేదంటే దుమ్మంతా ఉండడము మురికి పట్టినట్టు అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి అప్పుడప్పుడు చీమలు కూడా ఎక్కుతూ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ ఇంట్లో బండల మీద అంతా వచ్చేస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కుడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాగ ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలాగా దీన్ని చేసుకున్నారు అంటే మీకు చీమలన్నీ కూడా లేకుండా పోతాయి. ఇదే పౌడర్ చీమలకు కూడా చల్లారంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చీపురు పైన ఇలాగా స్ప్రెడ్ చేసేసి మొత్తం నీట్గా ఇలాగ చేశారనంటే దానిపైన ఉండే డస్ట్ అంతా పోతుంది, నీట్గా ఉంటుంది. ఇలాగా ఒక కొబ్బరి చిప్పని అయితే తీసుకొని దాంట్లోకి ఒక నాఫ్థలిన్ బౌల్ని తీసుకొని పౌడర్ చేస్తూ ఉన్నాను. ఇలాగ దంచితే అది మంచిగా పౌడర్ అవుతుంది అనమాట. తర్వాత దీంట్లోకి అయితే ఒక కుళ్ళిపోయిన టమాటా ఉంది నా దగ్గర, దాన్ని తీసుకున్నాను. మీ దగ్గర అది లేకపోతే మామూలుగా నార్మల్ టమాటా అయినా పర్వాలేదు, ఇది వేస్ట్గా పడేసేది కాబట్టి దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాను. ఇలాగ చేసిన నాఫ్థలిన్ బౌల్ పౌడర్ని టమాటా పైన వేసేసుకొని మంచిగా ఇలాగ అన్నారంటే కాసేపటికి అదంతా మెల్ట్ అయిపోయి టమాటాలోకి లోపలికి పోతుందన్నమాట. ఎలుకల సమస్య ఎక్కువగా ఉండేవాళ్ళు అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసుకొని ఆ ప్లేసెస్లో ఇలాగ పెట్టారనంటే అది టమాటాని తింటే కనుక ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ అస్సలు ఇంట్లోకి రావు. ఇలాగా ఒక ఆనియన్ అయితే తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసేయండి. పైన లేయర్ అంతా తీసేసి మనకి పీసెస్ కావాలన్నమాట. పొడవుగా ఇలాగ వెడల్పుగా ఉండేలాగా చూసుకున్నారంటే బాగా వర్కౌట్ అవుతుంది. ఇలాగ స్లైసెస్ కట్ చేసిన వాటిని ఏంటంటే పిల్లలకి ఈ సీజన్లో ఎక్కువగా జలుబు అవుతూ ఉంటుంది. అది చిన్న పిల్లలైనా పర్వాలేదు, అంటే మంత్స్ బేబీ అయినా చిన్నపిల్లలు 2-3 ఇయర్స్ ఉండే పిల్లలైనా జలుబు ఎక్కువగా అవుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పడుకున్నాక నైట్ ఇలాగ సాక్స్లో ఆనియన్ పెట్టి మీరు పెట్టారంటే కనుక ఆనియన్ అనేది హీట్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ హీట్కి వాళ్ళకి తొందరగా జలుబు తగ్గుతుంది.
నిమ్మకాయలు ఇంత బాగా పనిచేస్తాయని మీకు తెలుసా? కుళ్ళిపోయిన నిమ్మకాయలని మనం డస్ట్బిన్లో పడేస్తాం, కానీ అలాంటి కుళ్ళిపోయినవి ఎండిపోయినవి ఇలాగా వాటర్లో వేసి బాగా మరిగించుకున్నామంటే అవి మంచిగా నీట్గా వచ్చేస్తాయి. తర్వాత వాటిని అయితే ఇలాగ కట్ చేసుకోవాలి. చాకులు మనకి షార్ప్నెస్ రావాలంటే కొంచెం ఉప్పు వేసేసి నిమ్మకాయ రసం పిండేసి షార్ప్ చేసామంటే చాలా బాగా షార్ప్ అవుతాయి. తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని మనం ముందుగా మరిగించుకున్న వాటర్లోకి ఇలాగా మెత్తగా చేసుకున్న పేస్ట్ని వేసి కలిపేసి వడగట్టుకొని స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ ఇలాగా బేకింగ్ సోడా షాంపూ కలిపేసి తర్వాత మనం బాటిల్లో వేసేసుకొని దీని అయితే చాలా క్లీనింగ్ పర్పస్లో యూజ్ చేసేసుకోవచ్చు. దీంతో స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు, వెనకాల టైల్స్ క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే ట్యాప్స్ అన్నీ కూడా మనకి రస్ట్ పట్టేసి ఉంటాయి కదా, ఇలాంటి వాటిని క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూంలో ట్యాప్స్ అయినా, కిచెన్ ట్యాప్స్ అయినా, వాషింగ్ మిషన్లో మనకి డ్రమ్ క్లీన్ చేసుకునేదానికి, ఈ ఫ్లోర్ తుడుచుకునేదానికి ఇలా రకరకాలుగా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, కావాలంటే చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంత ఈజీగా ఇంత సింపుల్గా ఇత్తడి రాగి వస్తువులను అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు అని తెలిస్తే కనుక మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. దీనికోసం మనం వాడే ఐటమ్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివి అనమాట, న్యాచురల్ ఐటమ్సే. ఎటువంటి కెమికల్స్తో పని లేకుండా మనమైతే సింపుల్గా దీన్ని తయారు చేసుకొని ఈజీగా వాడచ్చు. మనకి చేతులు పాడవకుండా, చేతులకు ఎటువంటి హామ్ జరగకుండా మనమైతే జస్ట్ సింపుల్గా స్క్రబ్బర్తో కూడా అవసరమే లేదు, మనం ఒక బ్రష్ తీసుకొని ఇలా అప్లై చేస్తే సరిపోద్ది అనమాట. దీనికోసం నేను ఇక్కడ బౌల్లోకి అయితే శనగపిండి, పెరుగుని, నిమ్మకాయని, ఉప్పుని అలాగే కొంచెం వెనిగర్ని యాడ్ చేశాను. ఇక్కడ పసుపు అనేది ఆప్షనల్ అనమాట, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. దీన్ని ఇలా అప్లై చేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. మనకైతే దీపాలు, ఇలా రాగి వస్తువులు, ఇత్తడి వస్తువులు చాలా సింపుల్గా ఈజీగా జస్ట్ మినిట్స్లో మనము పని కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. కంఫర్ట్ అయితే మనము రెగ్యులర్గా డైలీ యూజ్ చేస్తూ ఉంటాము. మిషన్ వాష్ అయినా, నార్మల్ వాష్ అయినా కూడా కంఫర్ట్ అనేది ఖచ్చితంగా వేస్తూ ఉంటాము, ఎందుకంటే బట్టలు మంచి స్మెల్ వస్తూ ఉంటాయి, ఫ్రెష్ ఫీల్ ఉంటుంది కాబట్టి. సో ఆ కంఫర్ట్ ఏంటంటే కొంతమంది ప్యాకెట్స్ యూజ్ చేస్తారు, కొంతమంది బాటిల్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ప్యాకెట్ కొంటే బెటరా, బాటిల్ కొంటే బెటరా, దేంట్లో లిక్విడ్ ఎక్కువ వస్తుంది, మనకి దేంట్లో డబ్బు తక్కువ పడుతుంది అంటే మనం మనీ సేవ్ చేసుకోవడానికే ప్రతిదీ చూస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర కూడా మనం మనీ వేస్ట్ చేసుకోకుండా, అంటే ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ కాబట్టి ప్రతిసారి మనం కొనేటప్పుడు ఎంతో కొంత అమౌంట్ సేవ్ అవుతుంది, ఆ అమౌంట్ ఇంకొక దానికి యూజ్ అవుతుంది కదా. సో ఇప్పుడైతే నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ ప్యాకెట్ వచ్చేసి అయితే ఈచ్ వన్ 4 రూపీస్ పడుతుంది. దీంట్లో 19 ml ఉందనమాట. సో బాటిల్ వచ్చేసి 58 రూపీస్ పడింది, దాంట్లో 210 ml ఉంది. ఇప్పుడు మనము కాస్ట్ పరంగా చూసుకుందాము, అలాగే ఇక్కడ ఎంఎల్ పరంగా కూడా నేను చూపిస్తాను చూడండి. 210 ml అంటే మనకి ఇక్కడ 14 ప్యాకెట్స్ ప్లస్ ఒక హాఫ్ ప్యాకెట్ అంటే 14.5 ప్యాకెట్స్ కావాలి. ఈ బాటిల్కి మనము పెట్టే కాస్ట్కి 210 ml ఉంది కదా. సో 210 mlకి ఇక్కడ మనము బాటిల్ కాస్ట్కి 58 రూపీస్ పడుతుంది కాబట్టి ఆ 58 రూపీస్కి ఎన్ని ప్యాకెట్స్ వస్తున్నాయంటే 14.5 అంటే 14 ప్యాకెట్స్తో పాటు ఇంకొక హాఫ్ ప్యాకెట్ వేసుకోవాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు నేనైతే ఈ బాటిల్లో ఉండే కంఫర్ట్ లిక్విడ్ అంతా కూడా ఒక గ్లాస్లోకి వేసాను. ఇక్కడ నేను తీసుకున్న గ్లాసులు కూడా 2 ఈక్వల్గా ఉండే గ్లాసెస్ అన్నమాట. సో దాంట్లో అయితే తీసి పెట్టాను కదా చూడండి, ఒక మనకి వేలుమైన గ్యాప్ ఉంది పైన. అలాగే ఇప్పుడు నేను ఈ కంఫర్ట్ ప్యాకెట్లని ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను చూడండి. సేమ్ మనకి ఇప్పుడు ఈ గ్లాస్లో ఎంత లిక్విడ్ అయితే వచ్చేసిందో అంత లిక్విడ్ తీసుకుందాము. ఎన్ని ప్యాకెట్స్ మనకి సరిపోతుందో అంత లిక్విడ్ ఎన్ని ప్యాకెట్స్కి వచ్చేస్తుందో చూద్దాము. ఇక్కడ నేనైతే ప్యాకెట్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాను. మనకి ఏంటంటే ఇవి ప్రతిసారి కూడా అది తీసుకుంటున్నా, ఇది తీసుకుంటున్నా, ప్యాకెట్ తీసుకుంటున్నా, బాటిల్ తీసుకుంటున్నా, నేను ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజన్ అయితే అవుతూ ఉంటాను. నాలాగా ఇంకెవరైనా కూడా ఆలోచిస్తూ ఉంటారేమో. సో అదైనా లిక్విడే, ఇదైనా లిక్విడే, రెండు సేమ్ స్మెల్ వస్తూ ఉంటాయి. కాకపోతే కాస్ట్ పరంగా కూడా మనం చూసుకుంటే బెటర్ కదా, ఒకసారి చూద్దాము అనేసి నేనైతే ఈ కంఫర్ట్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువే ఉంది, ప్యాకెట్స్తో వేసిన లిక్విడ్ ఇంకొంచెం ఎక్కువే ఉంది. ఇక్కడ నేను ప్యాకెట్స్ కౌంట్ చేస్తూ ఉన్నాను చూడండి, మొత్తం కూడా 11 ప్యాకెట్స్కే సేమ్ లిక్విడ్ వచ్చేసింది అనమాట. మనకి యాక్చువల్గా 14 ప్యాకెట్స్తో పాటు ఇంకో హాఫ్ ప్యాకెట్ వేయాలి బాటిల్ కాస్ట్తో పోలిస్తే, కానీ 11 ప్యాకెట్స్కే మనకి ఇక్కడ చూడండి 2 గ్లాసులను గమనించండి, ఇంకొంచెం ఎక్కువే ఉంది ప్యాకెట్స్తో వేసింది. అంటే 11 ప్యాకెట్స్కే మనకి ఇంత లిక్విడ్ వచ్చేసింది. అంటే మనము ఈ రకంగా చూస్తే టోటల్గా కౌంట్ చేస్తే అంటే 210 mlకి మనం ఇది 19 ml కదా ఈ ప్యాకెట్, దాంతో పోలిస్తే 58 రూపీస్ పడింది. ఇది మొత్తము 266 ml వస్తుంది అనమాట 4
14.5 అంటే మనకి 266 ml వస్తుంది. కానీ మనకి బాటిల్లో వచ్చింది 210 ml. కాబట్టి అది మొత్తం కూడా మనకి ఇంత ఎంఎల్ తక్కువ వస్తుంది అనమాట బాటిల్లో. కాబట్టి మీరు రెగ్యులర్గా తీసుకునేటప్పుడు బాటిల్ కన్నా కూడా ఇలాగా ప్యాకెట్స్ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే మనము బాటిల్తో ఉంచేస్తే ఎక్కువ తక్కువ వేసేస్తూ ఉంటాము. అదే ప్యాకెట్ అనుకోండి, ఒక్కొక్క వాష్కి ఒక్కొక్క ప్యాకెట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది. ఇలా ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లోకి అయితే కొద్దిగా పసుపు తీసుకోండి. అలాగే దానితో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఈ రెండింటి కలిసేలాగా కొన్ని డ్రాప్స్గా ఇక్కడ కోకోనట్ ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర ఇంట్లో ఆడిచ్చిన కొబ్బరి నూనె ఉంటే కనుక అది ఇంకా బెటర్ అనమాట. సో ఇలాగా మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని కలుపుకొని మీరు రెగ్యులర్గా చేసుకున్నట్టు టూత్ బ్రష్ పైన పెట్టుకొని కానీ లేదంటే చేత్తో కానీ కొంచెం ఇలాగా తీసుకొని మీరు పళ్ళు తోముకున్నారనంటే ఎంత గారపట్టిన పళ్ళు అయినా సరే, ఎంత నల్లగా మారిపోయిన పళ్ళు అయినా సరే తొందరగా మీకు ఆ గారంతా పోయి మంచిగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. నోట్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా కూడా రిమూవ్ అయిపోద్ది అనమాట. వీక్లీ వన్స్ అయినా ఇలాగా ట్రై చేస్తూ ఉండండి. మీ పళ్ళు అయితే మంచిగా తెల్లగా తలతల మెరుస్తూ ఉంటాయి. అలాగే నోట్లో ఎటువంటి బ్లడ్ రావడము ఇలాంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇలా 2 టిష్యూలు తీసుకొని వీటిల్లోకి అయితే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే మిరియాలు వేసుకోవాలన్నమాట. అంటే ఇవి మీరు ఎన్ని కావాలో చూసుకొని మీరు పెట్టుకునే క్వాంటిటీని బట్టి చేసుకోండి. ఇక్కడ నేనైతే 2 చూపిస్తూ ఉన్నాను. సో ఇది నేను టిష్యూలో వేసాను కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది. లేదంటే మీరు థ్రెడ్తో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ చుట్టేసేయచ్చు. ఇలా చేసుకున్న వాటిని దేనికోసం అంటే బియ్యం పురుగు వచ్చేస్తూ ఉంటాయి కదా, పురుగు రాకుండా ఉండాలంటే ఇలాగ బియ్యం బ్యాగ్లో కానీ క్యాన్లో కానీ పెట్టేసుకున్నారంటే మీకు బియ్యం ఎప్పటికీ కూడా పురుగు రావు. ఇలాగా 2 ఇలాచీలు, ఒక లవంగము, అలాగే కొంచెం దాల్చిన చెక్క వీటన్నిటిని వేసుకొని ఫైన్గా పౌడర్ అయ్యేలాగా ఇలాగ దంచుకోవాలన్నమాట. దాంట్లోకే కొంచెము ఒక చిన్న అల్లం ముక్కని కూడా వేసేసి మంచిగా దంచేసుకోవాలి. దీన్ని అయితే మనము దేంట్లోకైనంటే టీ డికాషన్ పెట్టుకుంటాం కదా, డికాషన్ మరుగుతూ ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా వేసుకోవాలన్నమాట. మనకి టీ అనేది మంచిగా స్ట్రాంగ్గా కావాలి, తలనొప్పిగా ఉంది అనుకున్నప్పుడు, లేదంటే మంచిగా మనము దమ్ చాయ్ తాగాలనుకున్నప్పుడు ఇలాగ వేసుకోండి. మనకి మసాలా టీ లాగా యూజ్ అవుతుంది అనమాట. మంచి టేస్ట్ ఉంటుంది, మంచి రిలాక్సేషన్ ఉంటుంది అనమాట మైండ్కి. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతారు, అంత బాగుంటుంది. ఉల్లిగడ్డ మీద డెటాల్ వేసి చూసారా? వేయకపోతే ఇప్పుడు ఒకసారి వేసి చూడండి. ఇలాగ ఫస్ట్ అయితే ఉల్లిపాయని తీసుకొని ఇలా బాగా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట. మనం ఎన్ని పెట్టుకోగలిగితే అన్ని హోల్స్ని ఇలాగా పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకున్న దాంట్లోకి అయితే ఇది చాలా ఘాటు స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. మనం ఇలా హోల్స్ చేస్తున్నప్పుడు కూడా తెలుస్తుంది మీకే. తర్వాత దీంట్లోకి అయితే కొంచెం డెటాల్ని తీసుకొని ఇలాగా మూతతో హోల్స్లో అన్నిట్లలో కూడా ఇలా కొంచెం వేసేయాలి. ఇలా వేయడం వల్ల లోపల పొరల దాకా మొత్తం డెటాల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఒక గట్టిగా ఉండే థ్రెడ్ని తీసుకొని ఇలాగా హోల్లో నుంచి బయటకు తీసి ఇలా జాయింట్ చేసుకొని హ్యాంగ్ చేసుకుని దానికి ఇలా ముడేసుకోవాలి. తర్వాత దీన్ని మీకు బల్లులు ఎక్కడెక్కడ నుంచి ఎక్కువ వస్తున్నాయో, ఏ ప్లేస్లలో ఉంటున్నాయో ఆ ప్లేస్ దగ్గర ఇలా హ్యాంగ్ చేయండి. ఈ ఉల్లిగడ్డ డెటాల్ స్మెల్కి బల్లులు అయితే అస్సలు రావన్నమాట. ఇలాంటిది ఒకటి ప్లాస్టిక్ డబ్బాని, అంటే మనం వేస్ట్గా పడేసే డబ్బాని ఏదైనా ఒకటి తీసుకోండి. దాంట్లోకి అయితే కొంచెం సోప్ని ఇలాగా తురమండి, పీల్ చేయండి. ఇలా పీల్ చేస్తున్నప్పుడు ఏంటంటే గట్టిగా ఉన్న సోప్ అయితే ఇలా పీసెస్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగ వచ్చిందని మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ మంచిగా పెట్టుకున్నాము అంటే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికైనా చిన్న అకేషన్స్కి వెళ్ళినా కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాము సోప్తో. అది ఒక సోప్ తీసుకెళ్ళినామంటే అందరు వాడుకుంటూ ఉంటారు కాబట్టి మనకి ఇష్టం ఉండదు మళ్ళీ యూజ్ చేసుకోవడం. లేదంటే అలాగా తడితో ఉన్న సోప్ని మళ్ళీ మనం బ్యాగ్లో పెట్టుకొని రావాలంటే కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాగా చేశారంటే జస్ట్ కొంచెం మీకు కావాల్సినంత తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ బాక్స్ నీట్గా పెట్టుకోవచ్చు. నిమ్మకాయల్ని మనమైతే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కుళ్ళిపోతూ ఉంటాయి కదా, సో వాటిని అయితే ఇలాగ చేసుకోండి. మీకు పచ్చిగా తెచ్చుకునే నిమ్మకాయలు అలాగే ఎన్ని రోజులైనా పచ్చిగానే ఉంటాయి, పండు కుళ్ళిపోవడం లాంటివి జరగకుండా. ఏదైనా ఒక బాటిల్లో తీసుకొని వాటర్ వేసేసి ఫుల్గా అవి మునిగేలాగా ఇలాగ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. మీకు ఎన్ని రోజులు ఉన్నా అవి పచ్చిగానే ఉంటాయి అన్నమాట. ఇలాగ ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ శనగపిండిని, అలాగే 1 స్పూన్ పాలని, అలాగే కొంచెం కాఫీ పౌడర్ని, దానితో పాటు కొంచెము లెమన్ని ఒక ఫ్యూ డ్రాప్స్గా ఇలాగ పిండేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఇంకొంచెం పాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలాగ కలుపుకున్న దాన్ని మనము స్కిన్కి అప్లై చేసుకున్నామంటే, ఫేస్కి కానీ నెక్కి కానీ హ్యాండ్స్కి ఇలా అప్లై చేసామంటే ఇక్కడ మనకి శనగపిండి అనేది స్కిన్ టైట్నింగ్ లాగా పనికొస్తుంది. పాలు కాఫీ పౌడర్ వేసాం కదా, స్కిన్ బ్రైట్గా అవుతాయి అన్నమాట. నిమ్మరసం ఉంది కదా, ట్యాన్ రిమూవ్ అయిపోద్ది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. 100% గ్యారంటీగా చెప్తున్నాను. ఇలా ఒక నిమ్మకాయని అయితే తీసుకొని అడ్డంగా నిలువుగా, అంటే ఇలాగా 4 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. పూర్తిగా కట్ చేయకూడదు, జాయింట్తోని పైన ఒక లేయర్గా కట్ చేయాలి. తర్వాత ఇలాగా కట్ చేసిన ఆ గ్యాప్స్లోకి లవంగాలు పెట్టేసుకోవాలి. ఇలా లవంగాలు పెట్టినది ఎక్కడైనా మనం పెట్టినామంటే చిన్న చీకటీగలు తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి తిరగకుండా ఉంటాయి. దీంతోపాటు ఇంకా బేకింగ్ సోడా కూడా కలిపి వేసామని అంటే మనకి బల్లులు బొద్దింకలతో కూడా రాకుండా ఉంటాయి అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ లిక్విడ్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను అనమాట. నేను ఒక యూట్యూబ్లో వీడియో చూసి బుక్ చేశాను.
అంటే వాళ్ళ దాంట్లో నాకైతే ఇది చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. యాక్చువల్గా ఇక్కడ అంటే వెండి గిన్నెలు చూపిస్తా ఉన్నాను కదా, వెండి క్లీన్ చేసుకోవడం నాకు పెద్ద తలనొప్పి అనమాట. మామూలుగా ఇత్తడి రాగి అంటే అటో ఇటో క్లీన్ చేసుకుంటాము ఈజీ ప్రాసెస్లో, కానీ వెండి అనేది ఎందుకో నాకు అస్సలు క్లీన్ చేయడం రాదు. ఎప్పుడు కూడా ఎంత కొత్త గిన్నెలైనా కూడా కొంచెం కలర్ అంతా చేంజ్ అయిపోయి ఉంటాయన్నమాట. అయితే నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశానమాట. జస్ట్ డిప్ చేస్తే దీని కలర్ అంతా చేంజ్ అయిపోవడము, మంచిగా తలతలా మెరిసిపోవడం లాగా వీడియో చూశాను. సో ఇంకా నేను వెంటనే ఆర్డర్ పెట్టేశాను అనమాట. ఇవి యాక్చువల్గా మీషోలో, ఫ్లిప్కార్ట్లో ఇట్లా ఆన్లైన్లో ఎక్కడైనా కూడా మనకి ఈ లిక్విడ్ దొరుకుతుంది. అందుకోసం అయితే నేను ఈరోజు తీసుకున్నాను. మీకు అందరికీ కూడా షేర్ చేద్దాం అంటే ఇంకెవరికైనా నాలాగా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటే వెతుకుతూ ఉంటారు కదా, ఇంకా దేంతో చేస్తే బాగుంటుంది, ఈజీగా దేంతో చేయొచ్చు అనేసి. సో అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేనైతే దీనిపైన ముందంతా కూడా ఇలాగా కొంచెంగా లిక్విడ్ వేస్తూ ఉన్నాను. నేను కూడా ఫస్ట్ టైమే కదా కాబట్టి కొంచెం వేస్తున్నాను అనమాట టెస్టింగ్ కోసము. మామూలుగా మనము రాగి వస్తువులు, ఇత్తడి వస్తువులు, చింతపండు గుజ్జుతో కానీ నిమ్మరసంతో కానీ ఇలాంటి వాటితో చేస్తున్నప్పుడు జస్ట్ మనకి దాని మీద వేస్తే చాలు, అది మొత్తం కూడా మంచిగా షైనీగా వచ్చేస్తాయి అనమాట. కలర్ అంతా కూడా నీట్గా వచ్చేస్తాయి కదా. సో ఇలాగే ఇది కూడా వస్తుంది అన్నట్టుగా నేను ఇంకా లిక్విడ్ అయితే దాని మీద వేసాను అనమాట. దీని ఫైనల్ రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఆ గిన్నెలన్నీ కూడా నేను క్లీన్ చేద్దామని పెట్టుకున్నాను, అన్నిటిని కూడా డిప్ చేద్దామనేసి పెట్టుకున్నాను అనమాట. అన్నీ యాక్చువల్గా చెప్పాలంటే అవన్నీ క్లీన్ చేసినవే, క్లీన్ చేయకుండా ఉన్నవి కాదు. అన్నీ కూడా నేను విమ్ లిక్విడ్తో క్లీన్ చేశాను, బట్ కలర్ అనేవి అలా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇవి మంచిగా తలతల మెరిసేలాగా పాలిష్ పెట్టినట్టు రావడం కోసం అన్నీ కూడా నేను ఆ ప్లేట్లో పెట్టేసి పెట్టుకున్నాను. అవి రెగ్యులర్గా యూజ్ చేసేటివి అనమాట. ఇప్పుడు ఈ లిక్విడ్లో డిప్ చేస్తున్నది అయితే అగరబత్తి స్టాండ్ అనమాట. దీనికైతే హెవీ డిజైన్ ఉంది, చిన్న డిజైన్ ఉందన్నమాట దానిపైన, కూజా పైన. అది బాగా నల్లగా అయిపోయింది. నేనైతే ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటివి ఏమైనా ఐటమ్స్, డైలీ యూజ్ చేసే ఐటమ్స్ తీసుకోవాలంటే కనుక ఇట్లా డిజైన్స్ ఉండేవైతే అస్సలు తీసుకోవద్దని పక్కగా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అసలు అవి క్లీన్ చేసుకోవడం చాలా తలకాయ నొప్పి. ప్లెయిన్గా ఉండేటివి అయితే చక్కచక్క క్లీన్ చేసేసుకోవచ్చు, మంచిగా వస్తాయి కూడా. సో ఇవి డిజైన్స్ ఉండేవి కాకుండా నేను ఇక్కడ బాబుది చైన్ ఉంటే, సిల్వర్ చైన్ ఉంటే అది కూడా బాగా నల్లగా అయిపోయింది. యాక్చువల్గా దాన్ని పాలిష్ పెట్టియాలని వాడు పక్కన పెట్టేసి ఉన్నాడు. సో ఇంకా ఎట్లాగో ఈ లిక్విడ్ తెచ్చాను కదా, నేను దీంతో క్లీన్ చేసి ఇస్తాలే అని చెప్పాను అనమాట. దీన్ని కూడా దీంట్లో వేసాను. ఇలా చూడండి, ఈ లిక్విడ్ని కొద్దిగా షేక్ చేస్తుంటే నురగ కూడా వస్తుందన్నమాట. అంటే మనకి షాంపూ లాగా, అంటే మనం షాంపూ కానీ లేదంటే ఏమైనా క్లీనింగ్ లిక్విడ్స్ వేసుకుంటాం కదా, సో అలాగా నురగ కూడా వస్తుంది. ఇక్కడ దీన్ని చూసారా, దీంట్లో అయితే ఎటువంటి మార్పు లేదు. యాక్చువల్గా దీని మీద ఏం రాస్తుందంటే, దీన్ని మీరు జస్ట్ వేస్తే చాలు, డిప్ చేస్తే చాలు, అది మనకి ఎటువంటి బ్రషింగ్ కానీ స్క్రబ్బింగ్ కానీ అవసరం లేదు అని, మామూలుగా రొటీన్గా క్లీన్ చేసే విధంగా అవసరం లేదు. జస్ట్ దాంట్లో వేసి మీరు డిప్ చేసినా లేదంటే దాని మీద పోర్ చేసినా కూడా మనకి క్లీన్ అయిపోతుందని రాస్తుంది. కానీ ఇక్కడ నేను వేసాను కదా, కానీ వేసిన వెండి గిన్నె పైన అయితే నాకైతే ఎటువంటి మార్పు కనపడలేదు దాన్ని వేయడం వల్ల. మరి ఒకవేళ దాన్ని ఏదైనా స్క్రబ్బింగ్ చేస్తే ఏమైనా మార్పు ఉంటుందేమో ఇప్పుడు చూద్దాము. ఇందాక వేసాను కదా గిన్నె పైన, ఇప్పుడు నేను ఈ స్క్రబ్బర్ తీసుకున్నాను. స్క్రబ్బర్కి కొంచెం విమ్ లిక్విడ్ ఉంది ముందుది, సో అది ఆ లిక్విడ్తో ఇలాగా స్క్రబ్ చేస్తూ ఉన్నాను అనమాట. చూద్దాము ఒకవేళ స్క్రబ్బింగ్ చేసిన తర్వాత ఏమన్నా నీట్గా వైట్గా వచ్చేస్తాయేమో అనేసి. ముందైతే దాన్ని వేస్తే మాత్రం రాలేదు నాకైతే, అసలు ఏం మార్పు లేదు, జస్ట్ ఎలా ఉందో అలాగే ఉంది, వాటర్లో తడిపితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇక్కడ నేను గ్లౌజులు యూజ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇదంతా రియాక్షన్ ఏం అవ్వడం లేదు కదా అనేసి నేను గ్లౌజులు కూడా వేసుకోలేదు. ఇక్కడ చూడండి, నేనైతే దీంతో రుద్ది కడిగి చూపిస్తున్నాను. మీకేమైనా మార్పు తెలిస్తే నాకు చెప్పండి. తర్వాత అయితే ఇక్కడ చైన్ కూడా తీసాను బయటికి. దీన్ని కూడా ఇంకా నార్మల్గా బయటికి తీస్తే దానికి కలర్ ఏం చేంజ్ అవ్వలేదు, ఎలా వేసానో అలాగే ఉంది. జస్ట్ నేను ఒక 5 మినిట్స్ ఉంటుంది, కన్ఫర్మ్ 5 మినిట్స్ ఉంటుంది, 10 మినిట్స్ లోపలే. ఐ థింక్ ఇది స్క్రబ్బింగ్ చేసి వాటర్ వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం మరీ ఉన్నట్టు కాకుండా కొద్దిగా తేడాగా ఉంది. అది మరి స్క్రబ్బింగ్ వల్ల ఉందో లేదంటే లిక్విడ్ వల్ల ఉందో. ఇక్కడ చూసారా, ఈ కూజాని వేసినట్టుగానే ఉంది, దాంట్లో కూడా ఏం మార్పు లేదు. అయితే ఇక నేను ఒకటి డిసైడ్ అయ్యాను అనమాట, ఎలాగో క్లీన్ చేయాలని పెట్టుకున్నాను కదా, సరే దీనివల్ల ఏం కాలేదు కదా, ఇంకా టూత్పేస్ట్తో కొంతమంది క్లీన్ చేసి చూపెట్టారు సిల్వర్ని. ఆ టూత్పేస్ట్తో ఏమన్నా యూజ్ అవుతుందో లేదో చూద్దాం. మామూలుగా అయితే టూత్పేస్ట్ చాలా బాగా క్లీన్ అవుతుంది, క్లీనింగ్ పర్పస్లో నేను కూడా చాలా వీడియోస్ చేశాను. కాకపోతే ఇట్లా గోల్డ్ ఐటమ్స్, వెండి ఐటమ్స్ నేను ఎప్పుడు క్లీన్ చేసి చూపెట్టలేదు. కానీ మనకి మామూలుగా స్టవ్ కానీ లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ కానీ ఇలాంటివి మనకి అయిపోయిన ఖాళీ టూత్పేస్ట్లతో చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఆ వీడియోస్ నేను చాలా చేశాను, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. చూసారా, చైనా నేను ఇక్కడ పేస్ట్తో క్లీన్ చేసి చూపెట్టాను, కొంచెం బెటర్గానే ఉంది కదా. అది బెటరా ఇది బెటరా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఈ గిన్నెని కూడా ఈ టూత్పేస్ట్ రుద్ది చూద్దాము, అంటే అలాగే ఉంటుందా లేదంటే ఇంకొంచెం మనకేమన్నా మార్పు కనిపిస్తుందా చూద్దామనేసి నేను మళ్ళీ పేస్ట్తో రుద్దుతున్నాను అనమాట.
మామూలుగా ఏదైనా మనకి మార్పు కనపడాలి అని అంటే మనం అన్ని ట్రై చేయాలి కదా. ఇప్పుడు దానితో రుద్ది చూపెట్టాను. అంటే యాక్చువల్గా వాటర్తో అది ఆ లిక్విడ్ వేసినప్పుడు ఏం కలర్ చేంజ్ అవ్వలేదు, స్క్రబ్బింగ్ చేసినప్పుడు కొంచెం తేడా కనపడింది. ఇప్పుడు పేస్ట్తో క్లీన్ చేస్తూ ఉన్నాను. పేస్ట్తో క్లీన్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఫస్ట్ దాన్ని ఇప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసేసి మరి ఏది బెటర్ మీరే చెప్పండి. నేను వీడియో చూడడం వల్ల నాకు తెలిసైతే ఉపయోగం లేదనే అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆ లిక్విడ్ నేను దాదాపు 200 పెట్టి తీసుకున్నాను. అదే 200 పెడితే ఈ పేస్టులు ఎన్ని వస్తాయో కదా. క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది పేస్ట్ అనేది. మరొకసారి ప్రూవ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను వాటర్ వాష్ చేసి చూపిస్తాను మీకు. ఇలాగ ఉందన్నమాట పేస్ట్తో. అబ్బా తలతల మెరిసిపోతూ ఉంది. అంటే కంప్లీట్గా టోటల్గా పాలిష్ పెట్టినట్టు రాకపోయినా కూడా దాని క్లీనింగ్ చూడండి, అంటే దాని వైట్ కలర్లో చూడండి ఎలా వచ్చేసిందో. పర్వాలేదు కదా, ముందు దానికన్నా దానితో పోలిస్తే ఇది బెటరే అనిపిస్తుంది నాకైతే. పేస్ట్తో క్లీన్ చేసుకోవడమే బెటర్ దీన్ని 200 పెట్టడం కన్నా. 200కి ఒక 4 పేస్ట్లన్నా వస్తాయి కావచ్చు. అవి చాలా రోజులు కూడా వస్తాయి. కొంచెం నేను పెట్టింది కొంచెమే, జస్ట్ మనం ఒకరోజు బ్రష్ మీద ఎంత పెట్టుకుంటామో అంత పేస్ట్ పెట్టి క్లీన్ చేశాను. ఇప్పుడు దీన్ని కొనడం అసలు ఉపయోగం లేదనే చెప్పొచ్చు. ఇంకొకసారి చూస్తాను, ఎక్కువసేపు ఏదైనా చిన్న ఐటమ్ వేసేసి ఒక అర్ధగంట గంట ఉంచి చూస్తాను. అప్పుడన్నా ఏమైనా రియాక్షన్ కనిపిస్తుందేమో చూద్దాము. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సిల్వర్ క్లీనింగ్కి మీకు తెలిసిన టిప్స్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా యూజ్ చేసుకుంటాను. ఇంకో నలుగురికి అది వచ్చిన రిజల్ట్స్ని చూపిస్తాను. ఎందుకంటే నాకైతే ఇది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది క్లీన్ చేయడం అనేది. ఎంత క్లీన్ చేసినా కూడా ఇవేందో కొంచెం రెడ్ కలర్ లాగా వస్తూ ఉన్నాయి అనమాట. గట్టిగా రుద్దితే ఆ పాలిష్ అంతా పోతుందేమో, సిల్వర్ అంతా పాతగా అవుతుందేమో నా బాధ. ఎప్పటికప్పుడు మళ్ళీ చూద్దాం ఇంకేదైనా ప్రాసెస్ దొరుకుతుందని చూస్తా ఉన్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మనం వందలు పెట్టుకునే ఇలాంటి లిక్విడ్స్ని అయితే చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 100 రూపీస్లోనే మనకి మిషన్ లిక్విడ్, కంఫర్ట్ రెండు కూడా రెడీ చేసేసుకోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్లో జస్ట్ మీరు కొంచెం టైం కేటాయించుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ సోప్ తీసుకున్నాను. ఇది 25 రూపీస్ బార్ అనమాట. ఇలాంటివి కొంచెం మంచి క్వాలిటీ బారే తీసుకోవాలి. ఏదో చీప్ క్వాలిటీ ఇది కాకుండా సోప్ మంచిది తీసుకున్నారంటే మీకు మంచిగా బట్టలు వాష్ అవుతాయి. ఇలాగ మీరు మాకు ఇప్పటికిప్పుడు కావాలి అనుకుంటే అలాగా గ్రేటర్తో మొత్తం తురుముకోండి. లేదు ఇప్పుడే అవసరం లేదు మాకు, నెక్స్ట్ డేకి అయినా కూడా పర్వాలేదు, మాకు అంత ఎమర్జెన్సీ ఏం లేదు అనుకుంటే కనుక ఇలాగ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సోప్ పెట్టుకొని నానబెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక 1 డే అంతా పడుతుంది నానడానికి, అందుకోసం అనమాట. ఎమర్జెన్సీగా కావాలంటే పీల్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను తీసుకున్న వాటర్ అయితే 1 లీటర్ ఉన్నాయి. ఇవి మనం తాగే నీళ్ళు అనమాట, ఫిల్టర్ వాటర్ అనమాట. మనం మిషన్లో యూజ్ చేస్తాం కాబట్టి ఫిల్టర్ వాటర్ తీసుకోవడమే బెటర్, సాల్ట్ లేకుండా ఉంటాయి కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 1 డే తర్వాత కలిపి చూస్తుంటే మొత్తం కూడా సోప్ అంతా కరిగిపోయింది అనమాట. ఒకసారి ఇలాగ మొత్తం మిక్స్ చేసేసుకోండి వాటర్ అంతా కూడా. ఇంకా మీరు దీన్ని అయితే ఏదైనా మంచి బాటిల్లోకి స్టోర్ చేసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా లిక్విడ్ బాటిల్స్ ఉంటే దాంట్లోకి వేసేసుకోవాలి. లేదంటే ఇంకా మీ దగ్గర అవైలబుల్ ఉన్న ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్వాలేదు. కాకపోతే దీన్ని ఏంటంటే ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఏవైనా పలుకుల్లాగా సోప్ ఏమైనా మిగిలినాయి అంటే కనుక మనకి ఫిల్టర్ అయితే కనుక లిక్విడ్ మంచిగా ఉంటుంది అనమాట. అందుకోసం నేను ఇక్కడ టీ జాలి ఉంటుంది కదా, దాంతో ఫిల్టర్ చేస్తా ఉన్నాను. లాస్ట్లో చూడండి, మీకు సోప్ పీసెస్ అనేవి కొన్ని ఉంటాయి, ఇక్కడ ఇలా ఉన్నాయి కదా, ఇలా ఉంటాయి అనమాట. అలా లేకుండా ఉంటే కనుక బెటర్గా ఉంటుంది అనేసి ఫిల్టర్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్ లిక్విడ్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇంకా ఇట్లా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ మంచిగా ఉంటుంది. ఇక్కడ దీని కన్సిస్టెన్సీ కూడా మంచిగా లిక్విడ్గా థిక్గా ఉండేలాగానే చేసాం కదా, మామూలు లిక్విడ్ ఎలా ఉంటుందో అలాగే. తర్వాత ఇదైతే కంఫర్ట్ అనమాట, హోమ్ మేడ్ కంఫర్ట్. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఈ రెండింటిని నేను యూజ్ చేసి చూపిస్తాను లాస్ట్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే కార్న్ఫ్లోర్ అనమాట. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. సో దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇక్కడ నేను 1 లీటర్ వాటర్ పెట్టుకొని హీట్ చేస్తూ ఉన్నాను. మరీ బాగా బాయిల్డ్ అవ్వలేదు, కొంచెం బాయిలింగ్ టైంలో వచ్చినప్పటికి ఇంక ఇలాగ వాటర్ కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని వేసేసి మొత్తం కూడా కలుపుతూ వేసుకోవాలన్నమాట. పిండిగా వేయకూడదు, వాటర్లో మిక్స్ చేసి మాత్రమే వేయాలి. అది కూడా వేసేటప్పుడు బాగా కలుపుతూ వేయాలి. దాంట్లోకి అయితే నేను ఇక్కడ కర్పూరం యాడ్ చేస్తూ ఉన్నాను. కర్పూరం స్మెల్ అనేది చాలా మంచిగా ఉంటుంది కాబట్టి కర్పూరం వేస్తున్నాను. మీరు ఏ కర్పూరమైనా వేసుకోవచ్చు, గడ్డ కర్పూరమైన, నార్మల్ కర్పూరమైన, పచ్చి కర్పూరమైన కూడా. నేను 3 కూడా వేస్తున్నాను అనమాట. స్మెల్ అయితే చాలా బాగుంటుంది బట్టలకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మరీ బాగా తిక్కుగా అయ్యేలాగా చేసుకోకూడదు. ఇలాగా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ దింపేసేయండి, ఎందుకంటే స్టవ్ మీద ఉంటే ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను ముందు నార్మల్ కర్పూరం బిళ్ళలు వేసాను, తర్వాత పచ్చి కర్పూరం వేసాను, ఇక్కడ ఉండ కర్పూరం ఉంటుంది కదా అది వేసాను అనమాట. తర్వాత దాంట్లోకి మీరు యూజ్ చేసుకునే పర్ఫ్యూమ్ ఏదైనా ఉంటే వేసేయాలి. నేనైతే ఇక్కడ ఇది వేస్తున్నాను. నాకు ఇది స్మెల్ నచ్చుతుంది కాబట్టి ఇది వేసాను. మరీ హార్డ్గా లేకుండా చూసుకుంటే బెటర్. ఇక్కడ పర్ఫ్యూమ్ కూడా కొంచెం స్ప్రే చేసిన తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసేసుకొని మనకి కంఫర్ట్ ఎలా ఉంటుందో అలాగే కలర్ కనిపించడం కోసం, అంటే మనకి ఆ ఫీల్ రావాలి అని అంటే కొంచెం బ్లూ వేస్తే సరిపోద్ది అనమాట. మరీ ఎక్కువ కాదు, ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే ఇది బాగా మిక్స్ అయిపోద్ది. యాజ్ ఇట్ ఈజ్ మనకి కంఫర్ట్ కలర్లోనే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఎలాగా ఉందో. ఇది మనకి కొంచెం లైట్గా బ్లూ ఉండడం వల్ల బట్టలకు కూడా మంచి కలర్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇలాగ బాగా కలుపుకొని దీన్ని చల్లగా అయ్యేదాకా ఇలాగ ఉండిచ్చేసుకోవాలి. తర్వాత ఇంకా దీన్ని కూడా సేమ్ మీరు ఏదైనా బాటిల్లోకి స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఎన్ని రోజులైనా మీకు
నిల్వ ఉంటుందన్నమాట. ఇదేం పాడవుతుంది అనేది ఏమీ లేదు. మనం బట్టలకు గంజి పెట్టుకుంటాం కదా, అలాంటి గంజి బట్టలని కూడా డైరెక్ట్ మీరు వాషింగ్ మిషన్లో వేసుకున్నారంటే బట్టలన్నీ కూడా మంచిగా స్టిఫ్గా వచ్చేస్తాయి. ఎందుకంటే దీనిలో యూజ్ చేసింది స్టార్చ్ కదా, కార్న్ఫ్లోర్ అనేది బట్టలకి మంచి స్టిఫ్నెస్ ఇస్తాయి అనమాట. ఎలాంటి బట్టలైనా కూడా అంటే మరీ గంజి పెట్టినప్పుడు గట్టిగా అట్టలాగా అవుతాయి కదా, అలా అవ్వవు. కొంచెం నార్మల్గా మెత్తగా ఉన్న బట్టలు కూడా కొద్దిగా మంచిగా నీట్గా స్టిఫ్గా కనిపిస్తాయి అనమాట. మనకి ఇవి 2 రకాలుగా యూజ్ అవుతుంది. కంఫర్ట్ లాగా మంచి స్మెల్ ఉంటుంది, అలాగే బట్టలు కూడా నీట్గా స్టిఫ్గా ఉంటాయి అనమాట. ఇంక ఇప్పుడు ఈ రెండింటిని నేను మిషన్లో వేసి చూపిస్తాను మీకు. లాస్ట్లో బట్టలు కూడా ఆరేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే ఇవి 2 రెడీ అయిపోయాయి. ఇంక ఇవి బాటిల్లో ఇలాగ స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎన్ని రోజులైనా యూజ్ చేసేసుకోవచ్చు. బట్టల్ని మనము అన్ని ఇలాగా వేస్తాం కదా, వేసేటప్పుడు కుప్ప దూర్చకుండా ఇలాగ ఒక్కొక్కటిగా విడిగా వేసుకున్నామంటే మంచిగా వాష్ అవుతాయి. ఇంకొకటి ఇక్కడ డ్రమ్లో వేసినప్పుడు ఇంట్లో గ్యాప్ ఉండేలాగా బట్టల్ని చూసుకోవాలన్నమాట. కొంచెం ఇలాగా గ్యాప్ ఉండాలి, మరి గ్యాప్ లేకుండా మొత్తం డ్రమ్ నిండా నింపేస్తే అవి తిరగడానికి ఎక్కువ స్పేస్ లేక మురికి ఎక్కువ పోదనమాట. ఇంక ఇప్పుడు ఈ లిక్విడ్ని మామూలుగా మనము లిక్విడ్ వేసుకునే ట్రేలో ఇలాగా వేసేసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ ఇది ఫిల్టర్ చేసాం కాబట్టి మనం ఇంకే టెన్షన్ లేకుండా డైరెక్ట్ వేసేసుకోవచ్చు అనమాట. కంఫర్ట్ని కూడా కంఫర్ట్ ట్రేలో వేసేసుకున్నామనంటే నీట్గా మనకి బట్టలు వాష్ అవుతాయి. కంఫర్ట్ మళ్ళీ సపరేట్గా వేసుకునే అవసరం ఉండదు, అలాగే గంజి పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా మంచిగా ఇలాగా వచ్చేస్తాయి అనమాట. చూడండి ఎంత బాగా నురుగు వస్తుందో ఫస్ట్ వాష్కే, అంటే ఫస్ట్ తిరుగుతూ ఉన్నప్పటికీ ఇదంతా కూడా నురుగు వచ్చేస్తూ ఉంది. మనకైతే బట్టలు మంచి స్మెల్తో ఉంటాయన్నమాట, నీట్గా వాష్ అవుతాయి కూడా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఒకటే బార్ కదా పోయేదేముంది, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు మంచిగా వర్కౌట్ అయింది. ఇది చాలా చీప్ అండ్ బెస్ట్. మనం లిక్విడ్ కొంటే 1 లీటర్ బాటిల్ లిక్విడ్ కొంటే ఎంత కాస్ట్ అవుతుంది, మనం జస్ట్ ఒక 20 రూపీస్ బార్తో చేసామో అది ఎంత కాస్ట్ ఉంటుంది, ఎంత పడుతుంది, మీకు ఎంత మిగులుతుంది, ఎంత అమౌంట్ సేవ్ అవుతుంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకొని ట్రై చేయండి. నచ్చితే రెగ్యులర్గా అదే వాడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడైతే ఈ డెస్కులు చిన్నగా ఉన్నాయి కానీ పెట్టిన ఐటమ్స్ అన్నీ ఎక్కువగా ఉండడం వల్ల గందరగోళం అయిపోయి చూడండి అన్నీ కలిసిపోయి ఏదైనా కావాలని వెతికితే మొత్తం తీయాల్సి వస్తుంది. అలాగా ఉందనేసి నేనైతే ఈరోజు ఈ ఐడియా చేశానమాట. సో మీలో కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది, ఇలాంటివి అంటే చిన్న షెల్ఫ్లు ఉండే వాళ్ళు ఎక్కువ ఐటమ్స్ పెట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా మనకు ఇండ్లలో అయితే ఇలాంటి ఖాళీగా బాటిల్స్ అయితే ఉంటాయి కదా, సో బాటిల్స్తో మనము మంచిగా ఒక చక్కటి ఆర్గనైజర్, జ్యువెలరీ ఆర్గనైజర్ అనుకోవచ్చు, లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకునే దానికి స్టోరేజ్ ఆర్గనైజర్ అనుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు, ఇలాగా నీట్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటి బాటిల్స్ని ఇలా పైన పార్ట్ ఉంటుంది కదా, ఈ పైన ప్లెయిన్గా ఉండే పార్ట్ దీన్ని కట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో చాక్ని హీట్ చేసుకొని కట్ చేయడం వల్ల ఏంటంటే ఎడ్జెస్ మరీ షార్ప్గా లేకుండా స్మూత్గా వస్తాయి. నేను ప్రతిసారి కూడా వీడియోలో ఇలా క్రాఫ్ట్ చేసినప్పుడు చెప్తానే ఉంటాను, చాక్ హీట్ చేసి కట్ చేసుకుంటే మనకి ఇది ప్లాస్టిక్ బాటిల్ కాబట్టి అది కొంచెం అక్కడ మెల్ట్ అయినట్టుగా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట, లేదంటే అది హార్డ్గా ఉంటుంది. చూడండి ఇంత వెడల్పుగా ఉన్నాయి, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. దీనికైతే నేను ప్లాస్టిక్ ప్లేట్, డిస్పోజల్ ప్లేట్లు ఉంటాయి కదా, సో ఆ ప్లేట్ని అయితే ఒకటి తీసుకున్నాను. ఇది ఇలాగే కూడా పెట్టుకోవచ్చు, చూడడానికి అందంగా కూడా ఉంది, కాకపోతే ఇది స్పేస్ ఎక్కువగా ఉందనేసి దీనిని నేను సైడ్లో కట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నాకైతే 7 బాటిల్స్ పట్టాయి అనమాట. ఇది చాలా స్పేస్, అంటే మనకి ఎక్కువ ఐటమ్స్ పడతాయి దీంట్లో. దీనికి నేను ఇలాగా నా దగ్గర ఒక కలర్ పేపర్ ఉంటే ఇది వేస్తూ ఉన్నాను. మీ దగ్గర ఇది లేకపోతే ఏదైనా క్లాత్ అయినా అంటించుకోవచ్చు, లేదంటే ఏదైనా కలర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. నార్మల్ పేపర్స్ ఉంటాయి కదా, A4 షీట్స్, అలాంటి పేపర్ అయినా అంటించుకోవచ్చు. నేనైతే పింక్ కలర్ చూసేదానికి బాగుందని వేస్తున్నాను. ఇక్కడ ఈ ప్లేట్లో ఇలాగే పెట్టుకోవచ్చు, కానీ నాకు కొంచెం డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకునేదానికి అది పెద్దగా ఉందన్నమాట. అందుకు ఆ సైడ్లో ఉండే ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేసి కట్ చేసి రౌండ్ పార్ట్ మాత్రమే ఉంచేసుకున్నాను. ఇప్పుడు దీనిని నేను గ్లూ గన్తో బాటిల్కి మొత్తం ఇది కవర్ అంటించేస్తూ ఉన్నాను, ఈ పేపర్ అంటిస్తూ ఉన్నాను అనమాట. దీని పైన లోపలికి మలుచుకునేప్పుడు డైరెక్ట్ మలిస్తే ఫోల్డింగ్ లాగా వస్తుంది, అందుకు ఎడ్జెస్ అక్కడక్కడ కట్ చేసుకుని ఇట్లా మనం ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. చూడండి ఇలాగా ఫోల్డ్ అవుతాయి. లేదు కట్ చేయకుండా డైరెక్ట్ ఫోల్డ్ చేస్తే మధ్యలో ఒక కాడ ముడతలాగా వచ్చేస్తుంది. ఇలాగా అన్ని బాటిల్స్కి కూడా మంచిగా నీట్గా ఇలాగా గ్లూ గన్నే ఉండాలని ఏం లేదు, మీరు ఫెవికాల్ వేసుకొని కూడా ఈజీగా అంటించేసుకోవచ్చు అనమాట. ఇలాగా మిగతావన్నీ కూడా రెడీ చేశాను చూడండి. ఇప్పుడు దీనిని మనము ఈ కింద ఉన్న బేస్ మీద నీట్గా అంటించేసుకోవాలి, గ్యాప్ లేకుండా అంటించేసుకోవాలన్నమాట. మనం కట్ చేసుకునేటప్పుడు ఈ బాటిల్స్ అనేవి ఈవెన్గా ఉండేలాగా చూసుకోవాలి, మొత్తము ఒక దగ్గర ఎగ్గు ఒక దగ్గర తగ్గులాగా లేకుండా ఆ పార్ట్ అనేది కరెక్ట్గా మీరు కావాలంటే మెజర్ చేసుకొని కట్ చేసుకోండి, మంచిగా నీట్గా అంటుకుంటాయి. లేదంటే కనుక కొంచెం గ్యాప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట కింద మనం అంటించినప్పుడు, అలా లేకుండా చూసుకోండి. తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని నేనైతే తీసేస్తా ఉన్నాను అనమాట. అంటే మన ఈ రౌండ్ షేప్స్ వచ్చాయి కదా, సో ఆ షేప్కి తగ్గట్టుగా నేను ఈ డిజైన్ లాగా ఉండాలని కట్ చేస్తూ ఉన్నాను అనమాట. రౌండ్ మీద మనం అంటించినట్టే కనపడదు, జస్ట్ మనకి కింద బేస్ మాత్రమే కనపడుతుంది, అంటే ఉంటుంది లోపలికి. ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా తీసేస్తూ ఉన్నాను. మీరు కావాలంటే అలాగే పెట్టేసుకోండి, లేదంటే తీసేసుకోండి. తీసేస్తే ఏంటంటే ఆ డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది కదా. మనకి అలాగే ఉంచుకోవచ్చు కూడా, ఒకవేళ ఇలాంటి కలర్ పేపర్ వేయకుండా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ బాటిల్స్ నీట్గా వైట్గా కనిపిస్తాయి. ఇది వేస్తే ఏంటంటే ఇంకా మంచి లుక్ వస్తుంది అనమాట. తర్వాత నా దగ్గర ఒక లేస్ ఉంది, సో ఆ లేస్ని అంటిస్తూ ఉన్నాను. మీ దగ్గర ఇలాంటి లేస్ ఉంటే అంటించేసుకోండి, లేదంటే ఏదైనా చిన్న, అంటే మీరు పైన వేసుకున్న కలర్కి కొంచెం డిఫరెంట్గా ఆపోజిట్గా ఏదైనా కలర్ ఉంటే దాన్ని అంటించేసుకుంటే ఒక క్లాత్ పీస్ అంటించుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి ఇలాగ లేస్ వేస్తూ ఉంటే కింద కార్డ్బోర్డ్ కూడా కనపడకుండా నీట్గా కవర్ అయిపోతుంది. అలాగే ఇవన్నీ విడివిడిగా లేకుండా మొత్తం రౌండ్
రౌండ్గా ఒకటేలాగా అయిపోతాయి అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో, అసలు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. మనము ఇలాగ ఈజీగా ఇంట్లో ఉండే వేస్ట్తో మనం ఇలా ఆర్గనైజర్స్ ప్రిపేర్ చేసుకున్నాము అంటే అసలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. కావాలంటే మీరు పైన కూడా అంటించేసుకోవచ్చు. ఇక మరీ ఓవర్ అయిపోతుందని నేను పైన అంటించలే, జస్ట్ కింద మాత్రమే అంటించేశాను. దీనికి మీరు హ్యాంగర్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే హ్యాంగర్ పెట్టడం లేదనమాట, ఎందుకంటే ఇవి అన్ని చిన్న చిన్న ఐటమ్స్ వేసుకొని తీసుకుంటా ఉంటాం కదా. సో దీన్ని ఎక్కడికి కదిలిచ్చేది ఏం లేదు, జస్ట్ ఆ టేబుల్ మీద పెట్టేసుకోవడమే కాబట్టి నేనైతే హ్యాంగర్ పెట్టలేదు. ఇంక ఇప్పుడు మనము శారీ పిన్స్, సేఫ్టీ పిన్స్ అన్ని ఒక దాంట్లో, రబ్బర్ బ్యాండ్స్ స్మూత్గా ఉండేవి ఒక దాంట్లో, కొంచెం స్టోన్ ఐటమ్స్ ఒక దాంట్లో, ఇలాగ నెయిల్ పాలిష్లు రకరకాలుగా మనము ఇక్కడ 7 వచ్చేసాయి కాబట్టి మనం ఇన్ని మొత్తం ఆ డెస్క్లో ఉండేటివన్నీ సరిపోతాయి అనమాట. అంత నీట్గా పెట్టేసుకోవచ్చు. ఇది చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. ఇక్కడ నేను వీడియో చూపిస్తున్నాను చూడండి, దీని మీద పెట్టాను కదా, చేత్తో పట్టుకొని తీస్తూ చూపిస్తున్నాను కాబట్టి కొంచెం వీడియో అటు ఇటు షేక్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నీట్గా ఉంటాయి. ఎందుకంటే రెగ్యులర్గా పెట్టుకునేటివి కాబట్టి మనకి అందుబాటులో ఉంటే చాలా బాగుంటాయి అనమాట, తీసుకునేదానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వేస్ట్గా పడేసే బాటిల్స్తో మనం మంచి ఆర్గనైజర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ కింద ఇవి కూడా బాటిల్ కింద పాటలు అనమాట. ఇవి లాస్ట్ వీడియోలో చూపించాను మీకు, ఇలా జాయింట్ చేసేసి. ఇది ముగ్గులో వేసుకునేదానికి నాకైతే చాలా కంఫర్ట్ ఉంది. ఇక్కడ అన్ని కలర్స్ కూడా మంచిగా రౌండ్గా పెట్టుకున్నాను కదా, ఇలాగ పట్టేసుకొని పోయి ముగ్గు దగ్గర పెట్టుకొని వేసుకోవచ్చు అనమాట అన్ని కలర్స్ కూడా. అయితే ఇంకా ఇలాగే కాకుండా నాకు ఇంకొక ఐడియా వచ్చింది. సో దానికోసం మళ్ళీ దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ కార్డ్బోర్డ్ని వాటికి తగ్గట్టుగా సైజులో ఇలాగ స్క్వేర్ షేప్ అయితే సరిపోతుంది. సో దానికోసము ఈ కార్డ్బోర్డ్ని తీసుకొని దాన్ని అయితే ఆ బాటిల్స్కి సరిపడా షేప్ని కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇవన్నీ కూడా మనము ఇంట్లో వేస్ట్గా పడేసే బాటిల్స్తో చేసుకుంటాము, మంచిగా మనకి యూజ్ అవుతాయి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే కొంచెం టైం పాస్ లాగా ఉంటుంది. ఇంకా దానికోసం సపరేట్ ఆర్గనైజర్స్ మనం కొనకరావాల్సిన అవసరమే లేకుండా ఈజీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలాగా అంటించేసాను, ఇంకా నీట్గా ఉంటాయన్నాయి. దానికైతే మళ్ళీ నేను థ్రెడ్ కూడా కట్టేస్తా ఉన్నాను పట్టుకునే దానికి. ఇప్పుడు బాటిల్ని ఇట్లా పట్టుకుంటున్నాం కదా చేత్తో, అలా కాకుండా దాన్ని మనము చేతిలో పట్టుకునే దానికి కూడా హ్యాంగర్ లాగా పెడుతున్నాను. చూడంండి బాటిల్స్ అన్ని కదలకుండా ఉండడానికి నేనైతే గ్లూ గన్తో చాలా నీట్గా అన్నిటి కూడా కలిసిపోయేలాగా వేసేసాను. ఇక్కడ థ్రెడ్ కట్టడం కోసం నేను 3 బాటిల్కి హోల్డ్ చేశాను అనమాట. అంటే మిడిల్లో ఉండేదానికి ఆ పక్కకు ఉండేది ఈ పక్కకు ఉండే రెండింటిని కూడా జాయింట్ చేసినట్టుగా రెండింటిని హోల్స్ పెట్టేసి ఇక్కడ నేను ఉలెన్ థ్రెడ్ తీసుకున్నాను. ఇదేంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, అస్సలు తెగిపోదు. కాబట్టి ఇక్కడ నేను ఉలెన్ థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ రెండింటిని కలిపేసి 3 వేస్తున్నాను. అంటే మొత్తం 3 బాటిల్ని కలిపి 3 వేస్తూ ఉన్నాను. ఇంక ఇప్పుడు ఏంటంటే మనకి పట్టుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది, చూసేదానికి అందంగా ఉంటుంది. ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు కూడా, పడిపోవు ఊడిపోవు, నీట్గా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏది బాగా నచ్చిందో మీకు కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.